Okay. So now number range is created. Now let me go to SAP now again. Okay. Slash N XK01. Enter. You are not in mute. Please keep mute. Right? Okay. So now I have a company code. Correct? Have a company code. So let me give the company code. I have a purchasing organization. Let me give the purchasing. Account group, yes. GSS. Now I can click on enter. So number range is not assigned to the account group. What is it now? It is telling that a number range is not assigned to the account group. A number range is not assigned. I created only number range, but I did not assign XKN1. I created the number range. Correct? I did not assign to the account group called GSS. Correct? Correct? అసైన్ చేయలేదు కరెక్ట్ లింక్ చేయలేదు కదా మనం నెంబర్ రేంజ్ ఇండిపెండెంట్ గా క్రియేట్ చేసాం కానీ దాన్ని ఇవ్వలేదు అది అదే ఎర్రర్ చెప్తుంది మనకి సో నెక్స్ట్ లెట్స్ గో దేర్ టు అసైన్ దట్ ప్రాబ్లం సాల్వ్ దట్ ప్రాబ్లం సో అసైన్ నెంబర్ రేంజ్ ఈజ్ దేర్ OBAS వాట్ ఇస్ దట్ T code is OBAS OBAS is the for what purpose and assign the number range to the to the to the account group by the T code called OBAS. OBAS. Now go to SAP system now. Okay. /n. So this is also a pre-request, correct? It is also a pre-request. Vendor pre-request. So insert a transaction OBAS. Enter. Or I can give directly /n OBAS. Just I am adding this favorite. That's it. ఇది అర్థమవుతుంది కదా మీకు ఓన్లీ ఫేవరెట్ కోసం నాకు ఫ్యూచర్ లో ఈజీగా వెళ్ళడానికి కోసం అక్కడ యాడ్ చేసుకుంటున్నారు అంతే ఇది చెయ్యాలని రూల్ ఏం లేదు ఇక్కడ మీరు అర్థమవుతుందా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఓబిఎస్ అంటే ఇక్కడ కొట్టేయచ్చు మళ్ళీ టీ కోడ్ కొట్టకుండా గుర్తు లేకుండా అన్నట్లు అనమాట సో పాత కూడా వెళ్ళొచ్చు పాతకు ఉండదు గుర్తు పెట్టుకోలేదు అంటే అది అట్లా వెళ్ళాలి నీ క్వశ్చన్ ఏంటి చెప్తారు పాత కావాలా చెప్తారు ఏముంది సో దిస్ ఈస్ ది పాత్ ఓకే సో పాత్ కావాలంటే ఇప్పుడు పాత్ వెళ్ళాలంటున్నారు కాబట్టి లెట్స్ గో బై ద పాత్ ఫస్ట్ ఏంటిది SPRO అనాలి స్పారో కాదు SPRO ఎందుకంటే SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అది ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క అర్థం అందుకే స్పారో అనకూడదు అట్లా మనం రైట్ SPRO నెక్స్ట్ ఏంటి IFG ఇంప్లిమెంటేషన్ గైడ్ నెక్స్ట్ ఏంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ సో దిస్ ఈస్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ రెండు ఉంటాయి ఫైనాన్షియల్ అకౌంటింగ్ డ్యూ ఉంటుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని రాసినప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళాలి ఓకే ఫైనాన్షియల్ అకౌంటింగ్ నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్
payable. So account receivable, account payable with the this option. Okay, go there. Next, under that vendor accounts. Vendor accounts. Under vendor accounts, it's a master data. Go to the master data. Under master data, prepare for creating vendor master data. 12 of 9 at Rasa. Okay. Prepare and for creating the first one. Okay. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఉన్నాయి. అందుకోసం 12 ఆర్ 9 అని రాసా. ఏది అసైనింగ్ నెంబర్ రేంజెస్ అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 10 11 12. 12 దానికి వచ్చావా? 12 దాంట్లో ఏం చేసావు? ఇక్కడ క్రియేట్ నెంబర్ రేంజెస్ ఆఫ్ ది వెండార్ అన్నావు. సో క్రియేట్ నెంబర్ రేంజెస్ అయిపోయింది కదా, ఇది నెంబర్ రేంజెస్ చేసేసాం మనం. ఇందాక చేసింది XKN1 అది, ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అసైన్ నెంబర్ రేంజ్. ఇది అసైన్ నెంబర్ రేంజ్ ఆఫ్ ది వెండర్ అకౌంట్ గ్రూప్. సో క్లిక్ ఆన్ దిస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ search for account group. What is your account group? G S S S 3 SS. ఓకే, 3SS ఉందా? GSS అనేది ఈ అకౌంట్ గ్రూప్ అనేది ఉంది, కానీ అకౌంట్ గ్రూప్ కి నెంబర్ రేంజ్ ఉందా? లేదు. సో మన నెంబర్ రేంజ్ ఏంటి? మన నెంబర్ రేంజ్ ఏంటి? వెరీ గుడ్. ఇది కాదు కావాల్సింది మనకి, ఈ నెంబర్ చెప్పాలి. ఇప్పుడు ఈ 2 నెంబర్ ఉంటే తీసుకుంటుంది అది కాదు కదా. ఈ 2 నెంబర్ కలిపి GS అని చెప్పెట్టా మనం. ఈ 2 నెంబర్ కి కలిపి ఆ నెంబర్ రేంజ్ కి ఒక కోడ్ ఇచ్చాం. మళ్ళీ ఆ 2 నెంబర్ రేంజ్ కి, ఆ రేంజ్ కి ఒక GS అని ఒకటి ఇచ్చాం. సో అందుకే GS మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. GS అర్థమైందా? GS అంటే ఆ 2 నెంబర్ రేంజ్ లో ఉంది అని అర్థం. అక్కడ మీరు చెప్పిన నెంబర్ కరెక్టే, కానీ అక్కడ నెంబర్ తీసుకోవాల్సింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్ రేంజ్లు కాదు. అది ఆ 2 వేరే అయితే మళ్ళీ ఆ రెండింటి కలిపి ఒకటి చేసాం మనం. ఆ ఒక్క GS అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. అర్థమైందా సార్? సో ఇప్పుడు మనం వెండర్ అకౌంట్ గ్రూప్ ని నెంబర్ రేంజ్ తో యాడ్ చేసాం ఆర్ అసైన్ చేసాం అని చెప్పుకోవచ్చు. అండ్ యూ జస్ట్ క్లిక్ సేవ్. ఆల్వేస్ సేవ్ అనేది చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి సేవ్ చేయకపోతే అది మీరు చేశారు అనుకుంటారు, మళ్ళీ అక్కడ పోయి చూస్తే ఉండదు అది. ఎందుకంటే అది సేవ్ అవుతేనే ఉంటుంది లోపల, సేవ్ అవ్వకపోతే ఉండదు. ఓకే, సో ఇది క్రియేట్ చేసేసాను. ఓకే, రావ్ గో బ్యాక్. ఎక్కడికి వెళ్ళాలి? /n XK01 అంటే చూడండి, XK01 చేయాలంటే ఇవన్నీ చేసుకుంటా రావాలి, లేకపోతే అవ్వదు. రైట్, ఇప్పుడు కంపెనీ కోడ్ ఉందా? సో ఇది అవసరం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది అది అయిపోయింది. OBS ఇచ్చేసే కదా మనం. GSSS విత్ GS కి లింక్ చేసాం, అక్కడ అసైనింగ్ చేసాం. రైట్, సో దీస్ 3 things are done. Now press enter. ఎంటర్ చేస్తే వచ్చిందా? ఎర్రర్ వచ్చిందా? ఇప్పుడు ఎవరా ఎర్రర్ ఏం రాలేదు కదా, ఆటోమేటిక్ గా తీసేస్తుంది. రావు. ఇక్కడ చూస్తే వెండర్ ఇంటర్నల్లీ అనేది. ఇంటర్నల్ అంటే ఏంటి? మనం ఇచ్చిన నెంబర్ ఇంటర్నల్, అది సిస్టమ్ లోంచి తీసుకునే నెంబర్ అనమాట. ఇంటర్నల్ అది నెంబర్ రేంజ్ ఇచ్చా కదా, అది ఇంటర్నల్ అనమాట. ఎక్స్టర్నల్ అని ఉంటుంది. ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే మనం ఇవ్వచ్చు, ర్యాండమ్ గా ఒక నెంబర్ ఇవ్వచ్చు, ఏదో ఒక నెంబర్. కానీ ఏదో ఒక నెంబర్ ఇవ్వడం అంటే అది ఈజీ కాదు. అక్కడ ఆల్రెడీ నువ్వు ఆ నెంబర్ వాడుంటావు, ఈ నెంబర్ వాడుంటావు, ఇక కొట్టుకుంటూ పోవాలి 100 దాకా. సో దట్స్ ద రీజన్ ఇంటర్నల్ ఇస్తే అదే సిస్టమ్ లో ఒక నెంబర్ తీసుకుంటది. అంటే ఒక దాని తర్వాత ఒక నెంబర్ తీసుకుంటుంది చూసా, ఆటోమేటిక్ ఒక నెంబర్ తర్వాత ఒకటి తీసుకుంటుంది ఇంటర్నల్ నుంచి. అదే ఎక్స్టర్నల్ అంటే ఏంటి? మనం టైప్ చేయాలి, ఒక నెంబర్ ఇవ్వాలి. నీకు 22 ఇచ్చా, ఒక 10 రోజుల తర్వాత ఒకటి వస్తే వాడికి 22 ఇస్తా, నాకు గుర్తుండదు. అదే ఇంటర్నల్ అనుకో, సిస్టమ్ 22 ఆటోమేటిక్ నెక్స్ట్ నెంబర్ ఏంటి అనేది అదే తీసేసుకుంటుంది సిస్టమ్ లో. అట్లా అనమాట. సో ఇక్కడ వెండర్ కాబట్టి వెండర్ అనేవాడి పేరు రాస్తాం. ఇక్కడ ఏమని రాస్తాము? మిస్టర్ వెండర్ 1 గోపి ప్రైవేట్ లిమిటెడ్.
గోపి అనేది ఒక వెండర్ పేరు అనమాట. గోపి ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అది వెండర్ పేరు ఆయన. సో ఆ వెండర్ పేరు రాసాయి. ఓకేనా? సో వెండర్ ఎక్కడ ఉంటాడు ఇందాక చెప్పా కదా ఫస్ట్ లో వెండర్. సో నేను జిఎస్ఎస్ సెర్చ్ చేయాలనుకుంటున్నా తర్వాత ఎప్పుడైనా, అందుకే జిఎస్ఎస్ అని పెట్టా ఇక్కడ. నెక్స్ట్ స్ట్రీట్ అడ్రస్ ఎక్కడ ఉంటాడు? సబ్వేర్ ఒక 301 థర్డ్ ఫ్లోర్ లో. ఓకేనా? లక్ష్మి విలాస్ ఆ అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఓకేనా? హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ టిఎస్ తెలంగాణలో ఉంటాడు. అక్కడ పోస్టల్ కోడ్ ఎక్కడ అనేది ఏదైతే 1 2 3 4 5 6 ఒక నెంబర్ ఇచ్చేసారు జస్ట్. సో ఎక్కడ ఉంటాడంటే హైదరాబాద్ లో ఉంటాడు. క్లియర్? క్లియర్. కంట్రీ ఏది? ఇండియా. రీజన్ ఏంటి? సో యాజ్ ఆఫ్ లో మనకు ఒకటే వస్తుంది కాబట్టి వన్నే తీసుకుంటున్నాను ప్రస్తుతం. వేరే వాళ్ళకైతే మీకు అన్నీ వస్తాయి, అన్ని స్టేట్లు వస్తాయని చెప్పాను మీ క్లాస్ లో. సో ఇందాక నేను చెప్పా కదా చూడండి, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇచ్చామా, లొకేషన్ ఇచ్చామా, సిటీ ఇచ్చామా, కంట్రీ ఇచ్చామా, కరెన్సీ కూడా ఇస్తాం తర్వాత. ఓకే, రైట్. లాంగ్వేజ్ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సేవ్ కొట్టేస్తాను. ఫోన్ నెంబర్ ఇగో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్స్ నెంబర్. ఈమెయిల్ ఐడి gopi@gmail.com. వెండర్ ఎక్కడైతేనో వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తున్నారు. సేవ్. ఓకేనా? ఎర్రర్ వచ్చిందా? సబ్వేర్. ఓకే, ఎవరు వచ్చింది? ద యూస్ ఆఫ్ లాస్ట్ 24 కరెక్షన్స్ ఇన్ ద ఫీల్డ్ స్ట్రీట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు 30 రైట్ టు 6 సిటీ. ఎక్కడ? ఫీల్డ్ స్ట్రీట్ ఇది. సో ఓకే, కొంచెం తీసేద్దాం. ఓకే, రైట్. నౌ అగైన్ యూ ఎంటర్ ఇట్. ఓకేనా? ఫీల్డ్ రిక్వైర్డ్ అంటుంది. ఇప్పుడు ఆ స్క్రీన్ అయిపోయి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇక్కడ ఏంటి? రీకన్సిలేషన్ అకౌంట్ అంటుంది. సో ఇక్కడ మీరు రీకన్సిలేషన్ అకౌంట్ ఇది ఇవ్వండి, 16 lakhs ఇవ్వండి. అది ఫీకోకి సంబంధించింది, రీకన్సిలేషన్ అకౌంట్ అనమాట. ఓకే, అది ఫీకోకి సంబంధించింది. సో ఇదే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ రైట్. సో ఇక్కడ వచ్చేసి క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1 అని ఇవ్వండి. A1. A1 అంటే ఏంటి? డొమెస్టిక్. అంటే ఆ వెండర్ అనేవాడు డొమెస్టిక్ లో ఉన్నాడు. డొమెస్టిక్ అంటే ఏంటి? ఇండియాలో ఉన్నాడు అని. సో అకౌంట్ ఇక్కడ చూడండి, డొమెస్టిక్ పేమెంట్స్ వాడికి. ఏపీ అంటే అకౌంట్ పేయబుల్, వాడికి పే చేయడానికి వాడు డొమెస్టిక్ క్యాండిడేట్ అని చెప్తున్నాడు. క్లియర్? Domestic. If the vendor is from foreign country, any other country, then you have to select the A2, foreign, because foreign payments. We are doing the foreign payment or foreign transactions. So A3. So different vendors, based on that, they will give this one. So for us, we can select the A1 vendor. Okay. And no need to fill all these fields. No need to fill all these fields. Short key by vendor number, like this you can give. If you want, you give. Otherwise, if you don't give also, that is fine. Okay. Now click again, enter. Click again, enter. So now you see that vendor by this number who has been created for a company called GSS, Purchase Organization GSS. అంటే మనది పర్చేజ్ ఆర్గనైజేషన్ జిఎస్ఎస్ కరెక్టే, కంపెనీ కోడ్ కూడా జిఎస్ఎస్ కరెక్టే, మనం ఇచ్చిన వెండర్ నెంబర్ కూడా కరెక్టే. మనం ఇచ్చింది అదే కదా, 682. అవునా? ఆ నెంబర్ క్రియేట్ అయింది. అదేదా? అంటే మన నెంబర్ రేంజ్ నుంచే తీసుకుందని, వేరే నెంబర్ రేంజ్ కాకుండా అని అర్థం. అర్థమైందా? డన్, క్లోజ్. ఇది అయిపోయింది, మనకి వెండర్ క్రియేషన్ అనేది జరిగింది. ఓకేనా? క్లియరా? /n xk02 అని కొట్టవచ్చు మనం. xk02 అనేది వెండర్ని చూసుకోవడానికి, వెండర్ని చేంజ్ చేయడానికి, చూసి
ఎడిట్ చేసుకోవడానికి ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నాయా అని అంటే, సో ఇప్పుడు నేను అడ్రస్ మార్చాలి అనుకుంటే, పేమెంట్స్, ఇట్లా కాంటాక్ట్ పర్సన్ ఏమైనా నేను మార్చాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. జస్ట్ మార్చుకోవచ్చు, జస్ట్ ఎంటర్. ఓకే, ఇలా వచ్చింది. సో నేను ఎవరైనా జస్ట్ 1 అని ఇచ్చా ఇక్కడ. ఇక్కడ 301 బదులు 2 ఇచ్చా. సో ఇక్కడ ఏం చేశారంటే అడ్రస్ అనేది నేను చేంజ్ చేస్తున్నా. వెంటనే అంతకు ముందు ఇచ్చిన ఒక అడ్రస్ ఇప్పుడు ఒక సెకండ్ అడ్రస్ ఇస్తున్నా, జస్ట్ మారుస్తున్నా సమ్ ఇన్ఫర్మేషన్ అంతే. అండ్ జస్ట్ అగైన్ యూ కెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో కస్టమర్ అడుగుతుంది ఎంటర్. ఇందాక ఇది స్క్రీన్స్ అడగలేదు, అవునా? నేను ఎడిట్ లో చెక్ బాక్స్ సెలెక్ట్ చేశాను కదా, అందుకోసమే ఇప్పుడు అన్నీ అడుగుతుంది కొన్ని స్క్రీన్స్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, స్క్రీన్స్ లో మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఎంటర్ కొట్టినా అంటే వెండర్ కి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి కదా, మనం వేరే డబ్బులు వేయాలన్నా వాడు మనకు పంపించాలన్నా. సో వెండర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసుకోవడానికి ఇక్కడ అయ్యాలి బ్యాక్ స్క్రీన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు అది కూడా అవసరం లేదు. వెండర్ నేనేం డబ్బులు ఇవ్వట్లేదు, వాడేం డబ్బులు తీసుకోవట్లేదు, కాబట్టి జస్ట్ క్లిక్ ఎంటర్. ఓకే, సో వెండర్ లో అక్కడ ఇప్పుడు వెండర్ కి ఒక ఆఫీస్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైనా ఒక పర్సన్ ఉండాలి కదా, పేరు అనేది. ఇప్పుడు ఆఫీస్ లో ఎంతో మంది ఉంటారు, ఒక 2 3 ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి కలవాలి, ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఎవరికి కలవాలి, సో స్పెల్ చేశారు పేరు అనేది. సో అక్కడ ఆ విధంగా సమ్ పర్సన్ హరీష్ రావుని కలవాలి, అట్లా అట్లా రాశారు. ఓకే, డే ఫస్ట్ ఆర్ఏ ఇక్కడ రాశారు, అదర్ 4 నెంబర్ ఉంటే రాయొచ్చు. దాట్స్ ఇట్, ఎంటర్. అయిపోయిందా? మరి ఈ స్క్రీన్ కూడా ఇందాక వచ్చింది మనకి. సో ఎంటర్. పేమెంట్ టర్మ్స్, ఒకవేళ పేమెంట్స్ జరగాలి అని అంటే ఎలా పేమెంట్స్ చేస్తాం? సో ఇదంతా కూడా ఫీకో వాళ్ళు సెట్ చేస్తారు, ఎస్ఏపి ఫీకో వాళ్ళు సెట్ చేస్తారు. అంటే ఏంటి? ఇచ్చే విధానం, ఫస్ట్ పేమెంట్ ఇంత 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 పేమెంట్ చేయాలి, సెకండ్ ఇంత పేమెంట్ చేయాలి, థర్డ్ పేమెంట్ ఇంత, అంటే అవి టర్మ్స్ అండ్ కండిషన్. ఇప్పుడు మనం ఈఎంఐలు ఎలా కడతాము, రైట్? అలానే అనమాట. చూడండి, మీరు ఏదైనా డబ్బులు 15 రోజులు అంటే 40 days లోపల మీరు పే చేస్తే, సో 3% ఆఫ్ క్యాష్ డిస్కౌంట్ మేము ఇస్తాం మీకు. 40 days లో మీరు మొత్తం అమౌంట్ ఇస్తే నేను ఒక తక్కువ ఇస్తాను. ఒకేసారి అమౌంట్ కట్టారనుకోండి, మీకు తక్కువ అంటే ఒక డిస్కౌంట్ అనేది ఇస్తారని చెప్తున్నాను. సెకండ్ వన్ కూడా అంతే, 30 days లో పే చేస్తే అర్థమవుతుంది. సో యూ కెన్ గివ్ డిఫరెంట్. ఈ సెట్టింగ్స్ అనేది కూడా అంతా కూడా ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో మీరు జస్ట్ ఏది కావాలని ఒకటి సెలెక్ట్ చేసుకుంటే 1 2 3 4 అనేది జనరల్ చేసుకుంటే చాలు. సో మనకు ప్రస్తుతానికి 1 చేసి సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకేనా? ఎంటర్. డన్నింగ్ ప్రొసీజర్ అని ఉంది, ఇది కూడా మీకు ఏం అవసరం లేదు, జస్ట్ ఎంటర్ కొట్టండి. ఆర్డర్ కరెన్సీ చెప్పారు కదా ఇందాక, డొమెస్టిక్ వాడికి కరెన్సీ ఎలా ఇస్తాము అని చెప్పాము. సో మనం డొమెస్టిక్ కాబట్టి ఐఎన్ఆర్ అని యూజ్ చేద్దామని చెప్పాము. సో యూ కెన్ గివ్ ది డైరెక్ట్ ఐఎన్ఆర్, ఇక్కడ ఐఎన్ఆర్ ఇచ్చేయచ్చు, ఎంటర్. ఓకే, ఇది కూడా అవసరం లేదు, ఎంటర్. జస్ట్ చేంజెస్ చేసా, కొన్ని చేంజెస్ చేసి సేవ్ చేశాను, కొన్ని చేంజెస్ చేసి సేవ్ చేశాను. ఓకేనా? సో వెండర్ ఈస్ క్రియేటెడ్ అండ్ చేంజెస్ కూడా జరిగినాయి చూడు, చేంజెస్ హ్యాస్ బీన్ డన్. ఎర్రర్ సక్సెస్ఫుల్ వచ్చింది, ఏమని? చేంజెస్ హ్యాస్ బీన్ డన్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ఫినిష్డ్. క్లియరా? సో ఇక్కడ మనకి ఓకే, నౌ ఐ కెన్ గో బ్యాక్ స్లాష్. మనం ఇక్కడ ప్రీ కండిషన్ ఎస్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ కండిషన్ లో XK01 చూసాం కదా, క్రియేషన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసా, ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ ఏమిస్తున్నాను, XK02. 2 ఈస్ ఫర్ ది చేంజ్, ఇప్పుడు చేసింది. ఓకే, ఆడిచ్చా. నెక్స్ట్ ఇంకోటి చూడబోతున్నాం, ఏది? XK03.
03 అనేది డిస్ప్లేకి మాత్రమే. ఇక్కడ కనబడుతుందా? రాశారు. ఫస్ట్ ఈస్ క్రియేషన్, సెకండ్ ఈస్ చేంజ్, థర్డ్ వన్ ఈస్ డిస్ప్లే. డిస్ప్లేస్ ఫర్ ఏంటి? ఓన్లీ టు వ్యూ, చూడడానికి మాత్రమే, ఎడిట్ చేయడానికి ఏమీ ఉండదు అనమాట. సో యూ కెన్ క్లిక్ ఆన్ డిస్ప్లే అండ్ యూ సీ దోస్ ఫీల్డ్స్. ఏది చూడాలి? నెంబర్ అడుగుతుంది. అంటే అంతకుముందు ఇంకో వెండర్ క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. సో అక్కడ ఆ నెంబర్ అనేది మనం ఇస్తే ఆ నెంబర్ యొక్క డీటెయిల్స్ ని మనం చూడాలి అనుకుంటున్నాం అంతే. చూడండి ఇక్కడ స్క్రీన్స్ అన్ని కూడా నాట్ ఎడిటబుల్, ఇవన్నీ నాన్ ఎడిటబుల్. ఎంటర్ ఎంటర్ అన్ని కూడా నాన్ ఎడిటబుల్, బికాస్ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ టు డిస్ప్లే, వ్యూ, చూడడానికి మాత్రమే. అంటే మీ డేటా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నారు, దట్స్ ఇట్. ఓకేనా? ఎస్. క్లియర్ అబౌట్ దిస్ వన్? అగైన్ ఐ గో బ్యాక్. నౌ insert a transaction XK04, enter. సో వెండర్ చేంజెస్ అంటే మనం చేంజెస్ ఏం చేసామో తెలుసుకోవడానికి. ఇప్పుడు చూడండి, వెండర్ నెంబర్ ఇచ్చాం కదా, కంపెనీ కోడ్ ఏంటి? GSSS. టర్నింగ్ ఏరియా తెలియదు, పర్చేజ్ ఆర్గనైజేషన్ GSS అని ఇచ్చారు. నౌ యూ క్లిక్ ఎంటర్. సో ఇక్కడ చూపిస్తుంది మనకి ఇక్కడ ఫీల్డ్స్. నేను మార్చిన ఫీల్డ్స్ ఏమేంటి అంటే పర్చేజ్ ఆర్డర్ కరెన్సీ. ఫస్ట్ టైం కరెన్సీ ఇచ్చారా? ఇవ్వలేదు. చూడండి, పర్చేజ్ ఆర్డర్ కరెన్సీలో కొడితే చెప్తుంది ఇక్కడ. కొత్తగా ఇచ్చింది INR, ఓల్డ్ గా ఇచ్చింది అసలు ఏమి ఇవ్వలేదు. నేను ఓల్డ్ ఈజ్ ఏ బ్లాక్ వన్, క్లియర్ గా చెప్తుంది. ఓల్డ్ ఈజ్ ఏ బ్లాక్ వన్, మీరు ఏమి ఇవ్వలేదు. కొత్తగా ఇచ్చింది, సో కొత్తగా ఇచ్చారు కాబట్టి న్యూ అని ఇచ్చారు అనమాట అని చెప్తుంది. INR అది మీరు ఇచ్చింది కూడా చెప్తుంది అక్కడ INR అని. ఓకే, నౌ అగైన్ యూ కెన్ గో బ్యాక్ అండ్ యూ సీ సర్చ్ టర్మ్ లో. సర్చ్ టర్మ్ లో నేను ఏమి ఇచ్చాను? ఓల్డ్ వన్ ఈస్ GSS అని ఇచ్చారు అక్కడ, కరెక్ట్. తర్వాత మోడిఫికేషన్ ఏం చేశారు? GSS1 అని ఇచ్చారు. సో ఆ డిఫరెన్స్ అనేది చూపించడానికి కోసము XK04 వీఆర్ యూజింగ్ ద T కోడ్. క్లియర్? అర్థమవుతుందా? మీరు ఎన్నైతే మోడిఫై చేస్తారో అన్ని మోడిఫైస్ కూడా కనపడతాయి. ఈవెన్ యూ కెన్ సీ ద స్ట్రీట్. సో స్ట్రీట్ అనేది చూశారు, స్ట్రీట్ కూడా మోడిఫై చేశారు ఇక్కడ. బికాస్ ఎర్లియర్ ఐ హావ్ గివెన్ 301, ఇప్పుడు ఏమి ఇచ్చారు? 302 అని ఇచ్చారు. సో ఇట్ ఈస్ మోడిఫైడ్ అగైన్. ఓకే, అగైన్ యూ గో బ్యాక్. టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇందాక నేను ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు, ఇట్స్ బ్లాక్ వన్, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇప్పుడు డ్యూలో 0001 అని సెలెక్ట్ చేశారు. సో ఇదనమాట డిఫరెన్స్. ఏంటి అని అంటే మీరు ఏవైతే చేంజెస్ చేశారో ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది పాత దానికి కొత్త దానికి బై యూజింగ్ T కోడ్ కాల్డ్ XK04. అర్థమైతే? XK04 ద్వారా మనం ఆ డిఫరెన్స్ అనేది చూడొచ్చు, రైట్. నెక్స్ట్ వన్ XK05 బ్లాక్ వెండర్. అంటే ఈ వెండరు అంటే నాకు ఆల్రెడీ ఆ వెండరే, కానీ ఆ వెండర్ ఏం చేశాడు? మేబీ సమ్ ప్రాబ్లం క్రియేట్ చేశాడు నాకు. ఏంటిది? మేబీ సరిగ్గా ఇవ్వట్లేదు, ఆర్ఎల్స్ నాతో ఒక బిజినెస్ డీల్స్ లో సమ్ ఫైనాన్షియల్ దగ్గర తేడా చేశాడు, ఏదో తప్పు చేశాడు నాకు. అంటే నాకు రావాల్సిన 10 లక్షలు 5 లక్షలు ఇచ్చాడు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ జరిగింది, తప్పు అయితే చేశాడు. సో ఈ వెండర్ ఏంటంటే నాకు ఇంకా ఫర్దర్ ఆ వెండర్ తో రిలేషన్ పెట్టుకోదలుచుకోలేదు కాబట్టి ఆ వెండర్ ని ఏం చేస్తున్నాడు? బ్లాక్ పెట్టేస్తున్నాడు. కానీ మేబీ తర్వాత ఆ వెండర్ ని నేను ఓపెన్ చేసుకోవచ్చు, అన్బ్లాక్ చేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు వాట్సాప్ లో బ్లాక్ చేసుకుంటాం, రైట్. ఆర్ ఫోన్ నెంబర్స్ లో బ్లాక్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రస్తుతానికి వద్దు, ఇంతతో నాకు తలనొప్పి ఉందని చెప్పి బ్లాక్ చేసుకుంటున్నాం. బట్ మేబీ తర్వాత నాకు ఫ్యూచర్ లో నాతో ఆ వెండర్ తో నాకు మళ్ళీ బిజినెస్ రిలేషన్షిప్ చేసుకోవచ్చేమో, అప్పుడు అన్బ్లాక్ చేసుకుంటాం. బట్ ఫర్ టైం బీయింగ్ యాజ్ ఆఫ్ నౌ ఈ వెండర్ ని నేను డిలీట్ చేయట్లేదు, ఇక్కడ నేను ఓన్లీ బ్లాక్ చేస్తున్నా. అంటే నో ఫర్దర్ ట్రాన్సాక్షన్ విత్ దట్ పర్సన్, విత్ దట్ వెండర్. సో ఇక్కడ బ్లాక్ ఫంక్షన్ ఇక్కడ ఉంది కదా, బ్లాక్ ఫంక్షన్. సో 01 అని ఇచ్చారనుకో, సెలెక్ట్ చేశారనుకో, బ్లాక్ పర్చేస్ ఆర్డర్ అంటే ఈ వెండర్ తో నేను పర్చేస్ ఆర్డర్ అనేది చేయట్లేదు. ఇంకా పర్చేస్ ఆర్డర్ అంటే కొనుక్కోవడం అనమాట, ఆర్డర్ ప్లేస్ చేయట్లేదు. సో బ్లాక్ రిక్వెస్ట్ ఫర్ ద కొటేషన్ అంటే ఈ వెండర్ ని నేను అసలు కొటేషన్ కూడా అడగరు. నాకు ఇంత కావాలి అంటే ఒక ప్రోడక్ట్ కి నీకు ఇంత కొటేషన్ ఎంత ఇస్తామని కూడా నేను అడగరు, దానికి కూడా నాకు వద్దు అని. నెక్స్ట్ వన్ RFQ గుడ్ రిసిప్ట్స్. ఇక్కడ బ్లాక్ స్క్వేర్ డిటర్మినేషన్ ఆర్ టోటల్లీ బ్లాక్ చేయాలనుకుంటే ఐ యూజ్ ది 99.
టోటల్ గా. అంటే నాకు అసలు ఎటువంటి పర్చేస్ ఆర్డర్ వద్దు, నాకు కొటేషన్ వద్దు, నాకు ఏమీ వద్దు అనుకుంటే అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మనకి P2P సైకిల్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అందులో వస్తాయి పర్చేస్ ఆర్డర్ అంటే ఏంటి, పర్చేస్ రిక్వెస్ట్ అంటే ఏంటి, RFQ అంటే ఏంటి, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, గూడ్ రిసిప్ట్ అన్నీ వస్తాయి అనమాట. సో ఇప్పుడు అది చెప్పలేదు కాబట్టి అది అవసరం లేదు. సో ఐఎమ్ టోటలీ బ్లాకింగ్ దిస్ వెండర్. అర్థమవుతా? నెక్స్ట్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్ కంపెనీ కోడ్స్ అని ఉంది ఇక్కడ. ఆల్ కంపెనీ కోడ్స్ అంటే ఏంటి, ఒక కంపెనీ కింద నాకు చెప్పారు అంటే నా బ్రాంచ్ లింగంపల్లిలో ఉంది, అమీర్పేట్లో ఉంది. సో ఈ వెండరు నాకు అమీర్పేట్లో వద్దు, లింగంపల్లిలో కూడా వద్దు, రెండు చోట్ల కూడా వద్దు అనుకుంటే ఆల్ కంపెనీ కోడ్స్ అని చెప్పేస్తున్నా. లేదు నాకు లింగంపల్లిలో నాతో రిలేషన్ బాగాలేదు, లింగంపల్లిలో అమీర్పేట్లో బాగాలేదు వాడికి, అవునా, అప్పుడు స్పెసిఫై కంపెనీ కోడ్ ఇస్తా. అంటే ఆ కంపెనీ కోడ్తో నాకు రిలేషన్ వద్దు ఈ వెండర్కి, ఆ వెండర్తో చేసుకో, ఇదే కంపెనీ కానీ అక్కడ బ్రాంచ్ ఉంది, వాడితో బాగానే ఉంది నీకు, సో యూ డూ ఇట్. అదే ఆ కంపెనీ అదే కంపెనీ కోడ్స్ మల్టిపుల్ చేశాం కదా మనము. సో ఈ కంపెనీ కోడ్స్ తో వద్దు కానీ ఆ కంపెనీ కోడ్స్ తో కావాలంటే చేసుకోండి మీరు, ట్రాన్సాక్షన్స్ బిజినెస్ చేసుకోండి మీరు అని అనమాట. సో అదనమాట ఆల్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్, అన్ని పర్చేజ్ ఆర్గనైజేషన్ లెవెల్లో మనకు వద్దు వీటితో అన్నాడు. సో సెలెక్టెడ్ పర్చేజ్ ఆర్గనైజేషన్, మన పర్చేజ్ ఆర్గనైజేషన్ GSSS అని ఇచ్చాం కదా. సో ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేస్తే ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ తో ఇంకేం రిలేషన్ ఉండదు. లేదు తీసేయాలంటే అన్బ్లాక్ దోస్ థింగ్స్, ఇక్కడికి వెళ్ళి XK04 లోకి వెళ్ళి అన్ని తీసేసేసి జస్ట్ యూస్ సేవ్ ఇట్, ఇది కూడా తీసేసి సేవ్ చేసుకోవచ్చు. సో నేను బ్లాక్ చేయట్లేదు వీడు, ఎందుకంటే బ్లాక్ చేస్తే నేను చేసేదే ఒక వెండర్, వాడు కూడా నేను బ్లాక్ చేసుకుంటే నేను ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేయలేను కాబట్టి. ఓకే, సో బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లాకింగ్ ఎనీ వెండర్ ఇన్ SAP సిస్టమ్. క్లియర్? నౌ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో నో చేంజెస్ వెండర్, చేంజెస్ ఏం చేయలేదు కాబట్టి. రైట్, నౌ /n XK06 మార్క్ దిస్ వెండర్ ఫర్ ద డిలీషన్. అంటే ఈ వెండర్ ని మనము డిలీషన్ చేసేస్తున్నాం టోటల్ గా. ఆల్ ఏరియాసెస్ అంటే అన్ని చోట్ల మనకు ఉన్నదానికి ఓన్లీ కంపెనీ కోడ్, సెలెక్టెడ్ కంపెనీ కోడ్ కి మాత్రమే డిలీట్ చేయాలంటే ఇది ఒక కంపెనీ కోడ్ కి మాత్రమే. రైట్, ఇక్కడ ఓన్లీ పర్చేజ్ ఆర్గనైజేషన్ లెవెల్ వరకే డిలీట్ చేస్తున్నాం మనం. సో యూ సెలెక్ట్ దిస్ వన్. జనరల్ డేటా, కంపెనీ కోడ్ ఇవన్నీ కావాలంటే మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తాం మోస్ట్. ఓకేనా, ఇవి అంత వాడవు కాబట్టి అవసరం లేదు. సేవ్ అండ్ గో బ్యాక్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి అంటే ఏంటి, పోస్ట్ ఎంటర్ ఏ ట్రాన్సాక్షన్ Z. ఓకే, సో ఇదేంటంటే మనం నా దగ్గర ఎన్ని వెండర్స్ ఉన్నారు, హౌ మెనీ వెండర్స్ టోటల్ యాజ్ ఆఫ్ నౌ. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ కింద నా దగ్గర ఎన్ని వెండర్స్ ఉన్నారని సెర్చ్ చేస్తున్నాను. సో ఐ హావ్ ఓన్లీ వన్ వెండర్, నీకు ఒక వెండర్నే కదా క్రియేట్ చేసింది. సో ఎంతమంది వెండర్ క్రియేట్ చేశారో అక్కడ చూపిస్తుంది నాకు లిస్ట్ ఆఫ్ ఆల్ వెండర్స్. మీకు అర్థమవుతుందా, మనకి ఇప్పుడు ఎన్ని క్రియేట్ చేశారు, ఓన్లీ వన్ వెండర్ ఐ క్రియేటెడ్. సో ఆ వెండర్ ఏదైతే క్రియేట్ చేశారో వాడి నెంబర్ ఇక్కడ కనపడుతుంది, అవునా, వాడి నేమ్, వాడి అడ్రస్, వాడి సిటీ, వాడి పోస్టల్ కోడ్, బిలాంగ్స్ టు విచ్ సిటీ, విచ్ గ్రూప్, విచ్ సర్చ్ ఐటమ్ ఆర్ పర్చేస్, డిస్క్రిప్షన్, మినిమం వాల్యూ అండ్ కరెన్సీ వాడింది బై యూజింగ్ FK కాదు FKVZ. FKVZ ద్వారా మనం ఏదంటే లిస్ట్ ఆఫ్ వెండర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవడానికి. క్లియరా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చేశారు కాబట్టి ఇంకోటి చేస్తున్నారు. సో ఫాస్ట్ గా చేసేయచ్చు. ఇక్కడ ఎంటర్ యాప్ గివింగ్ ఆ వెండర్ ఇన్ఫర్మేషన్. ఓకే, కంపెనీ ఈ కాపీ బదులు ఇక్కడ నేను సురేష్ ఇస్తున్నా, SURESH. ఓకే, విత్ ఇన్ 10 minutes we can close this one. Okay, Suresh is done. Enter. So country India, region 01, street 303, street, postal code you give 1 2 3 4 5 6. Okay, ఇతను కూడా CHENNAI Chennai. Enter. Okay, customer. Enter. Bank account no, first name no, currency this one. Enter. A1. Enter. Payments 000 again 01. Enter. Turning not required. Enter. Currency INR. Enter. Enter.
So now finally we have created another vendor. So another vendor unique number is 683. 683. Okay. So now slash n. I am not going to go for 2. అంటే 2కి వెళ్ళట్లేదు ఎందుకంటే చేంజెస్ కాబట్టి మీకు తెలుసు కాబట్టి 3 కూడా డిస్ప్లే చూడడానికి కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు. సో ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి అవి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా డైరెక్ట్ గా. ఇక్కడికి వెళ్ళి ఇదే పర్చేజ్ ఆర్గనైజేషన్ లో హౌ మెనీ వెండర్స్ అనేది నేను మళ్ళీ చెక్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని వెండర్స్ వచ్చినాయి? 2 వెండర్స్. సో మీరు ఎన్ని వెండర్స్ అయితే క్రియేట్ చేశారో అన్ని వెండర్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే మీరు తప్పుగా పర్చేజ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారనుకో బై మిస్టేక్ లో, అప్పుడు 2 వెండర్సే వస్తాయి. ఎందుకంటే మీరు చేసిన వెండర్ వేరే పర్చేజ్ ఆర్గనైజేషన్ లో చేసినప్పుడు అప్పుడు దీని కింద రాదు. అది పర్చేజ్ ఆర్గనైజేషన్ మీరు వేరే ఆర్గనైజేషన్ చేసినప్పుడు అది వేరే కేటగిరీ కింద వస్తుంది. సో దీని కింద చేసినప్పుడు దీని కింద వస్తుంది. దీని కింద ఎన్నైతే చేస్తారో అన్ని మొత్తం చూపిస్తుంది. లిస్ట్ ఆఫ్ వెండర్స్, నథింగ్ ఎల్స్. క్లియర్ సురేష్? ఏంటిది పర్చేస్ కంపెనీ అనేది ఒకటే కంపెనీ. సన్షైన్ అనేది కంపెనీ చెప్పా కదా. కంపెనీ అనేది సన్షైన్. కంపెనీ కోడ్స్ ఏంటి? లింగంపల్లి ప్లస్ సబ్ చందానగర్ సబ్ ఇస్నాపూర్. బ్రాంచ్లు ఎన్ని ఉంటాయి అని వాళ్ళకి ఎన్ని బ్రాంచ్లు ఉంటాయో. ఐబిఎం హ్యాస్ మల్టిపుల్ బ్రాంచెస్. హైదరాబాద్ లో 10 బ్రాంచ్లు ఉన్నాయి వాడికి. బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, గుడ్గావ్, యూపీ ఎక్కడెక్కడో ఉన్నాయి. సో అదని పర్చేస్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్. ఒక కంపెనీలో ఇప్పుడు జస్ట్ అమీర్పేట్లోనే ఈ అమీర్పేట్ ఈ దానికి మొత్తానికి ఒక ఆర్గనైజేషన్ ఒక టీం పెట్టాను నేను. సో నా పర్పస్ ఏంటి? నేను క్లాస్ చెప్పడం నా డ్యూటీ. కానీ వేరే వాళ్ళు ఉంటారు. ఒక అడ్మినిస్ట్రేటివ్ టీం పెట్టారు, ఒక కౌన్సిలర్ పెట్టారు. ఆమె టీం ఏంటి? స్టూడెంట్స్ చూసుకోవడం. ఆమె లేని పక్షాన ఇంకొక కౌన్సిలర్ కి ఎవరికొకరు చెప్పుకోవడం అనట. అంటే వాళ్ళైతే ఒకరు మనకు చాలు. కానీ పెద్ద కంపెనీలో ఏంటి? ఇప్పుడు ఐటీ టీం అని ఉంటుంది. ఒకరు లేకపోతే ఒక్కొక్కరు కావాలి. అంటే సిస్టమ్ ల్యాప్టాప్ ఇష్యూ చేయడం ఒక టీం అనేది ఉంటుంది అనమాట. సో అది పర్చేజ్ ఆర్గనైజేషన్ టీం అనమాట. ఒక రెస్పాన్సిబుల్ గ్రూప్ ఆఫ్ ఎ పీపుల్ ఈజ్ ఆర్గనైజ్ ఫర్ ఎ టీమ్. వాళ్ళు దానికి ఏంటి అంటే రైట్ పర్సన్ టు కాంటాక్ట్ అనమాట. మనం ఒక లేనప్పుడు ఇంకొకరు ఉంటాడు, ఒక టీమ్ మెంబర్స్ అనమాట. లేకపోతే పని అయిపోతుంది కదా, అక్కడ వరకు స్టాప్ అయిపోతుంది. సో దేర్ షుడ్ బి సమ్ పర్సన్ హూ హ్యాస్ టు కమ్యూనికేట్ టు ది అదర్ పర్సన్ మీకోసం. క్లియరా? సో ఇంతవరకు లెట్ మీ స్టాప్ రికార్డింగ్. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది కాబట్టి ఇది